మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అఖిల అండి. అఖిల గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. హలో అండి. హలో. మీ పేరు? ప్రియా అండి. ప్రియా. మీరెక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి బాగా పోలికలు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు? తోటికోడల్లా సారీ, బట్ కొంచెం పోలికలు ఉన్నట్టు అనిపించింది. ఓకే, ఎనీవేస్ ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీయా? రెడీ అండి. ఓకే, వెరీ నైస్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. మరి దీన్ని వేస్ట్ చేసి మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే. ఓ, బంగాళాదుంప, ఆలు, ఉడికించిన ఆలు. ఓకే, సో మరి ఉడికించిన ఆలుతో ఈరోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే. సో చాలా ఈజీ అండి. యాక్చువల్లీ ఆలుతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు, బట్ రొటీన్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి. బాగా ఆలోచించుకోండి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో చెప్తే వాళ్ళ వంట స్టార్ట్ చేద్దాం. నేను మీకు టైం ఇస్తా. ఓకే అండి. టైం తీసుకోండి హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో చెప్తే అప్పుడు టైం రాపస్తా. ఓకే, రెడీ? 1 2 3 your time starts now. ఆలుతో ఏం చేయొచ్చు? దయాలు చేస్తాం. దయాలు. దయాలా? ఆలు. దై ఆలు. యు మీన్ దహి ఆలు? yes. ఓకే, వావ్, సూపర్. సో ఆలు అంటే అంత ఈజీగా రెసిపీలు పుట్టుకొచ్చేస్తాయి అనమాట. చాలా తక్కువ టైంలో చెప్పారండి. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, దహి ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దహి ఆలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అఖిల గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ముందుగా ఏం వేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసాం. తర్వాత బంగాళదుంపలు అందులో వేయాలి. ఉడికించేసుకున్న బంగాళదుంపలు కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ముందుగా కొంచెం ఇలా వేయించుకుంటే ఆయిల్లో మనకి ఆ తర్వాత బాగా క్రిస్పీగా తెలుస్తూ ఉంటాయి కదా. అవునండి. కానీ మీరు తక్కువ ఆయిల్ వేసారు, ఎక్కువ అక్కర్లేదా? ఎక్కువ అవసరం లేదండి. సపరేట్ గా కప్ లో తీసి పెట్టేద్దాం. వేరే ప్యాన్ లో చేసుకుందాం కావాలి. ఓకే. ఆయిల్ వేసుకోవాలండి. బాగా పడుతుంది ఆయిల్. అవునండి. కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. సో పోపు దినుసులు కొంచెం వేగాలి. అవునండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా చేస్తూ ఉంటారా ఆలుతో ఇంట్లో వంటలు? చేస్తూ ఉంటామండి. మీకు టైం ఉంటుందండి అసలు వంటలు చేయడానికి? అత్తయ్య ఎక్కువ చేస్తుంది. ఓకే, సో మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అవునండి. ఏంటది అది? ఇది కాజు ఇంకా మసాలా దినుసులు డ్రై పౌడర్ చేశానండి. కాజు మసాలా దినుసులు కలిపి పౌడర్ చేశారు. అవునండి. ఓకే. వాటర్ కావాలి. వాటర్ కావాలా? అందులో వాటర్ వేస్తారు ఇప్పుడు? అవునండి, ఒక 2 minutes. సో మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసారా దాంట్లో? వేయలేదండి. వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వేస్తున్నారా? అవునండి. సో కాజు మసాలా దినుసులు కలిపి పౌడర్ చేశారు. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసాం. కొంచెం వాటర్ వేసి సో కాజు పౌడర్ కదా బాగా అడుగు అంటేసుకుంటూ ఉంటుంది. మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుంటే మేలు. ఓకే, ఆల్రెడీ అంటేసుకుంటుంది కదా. ఓకే, పెరుగు బీట్ చేసుకోవాలి. బంగాళాదుంపలు వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు పెరుగు బీట్ చేసుకుంటున్నారా? అవునండి. ఓకే,
చేసేసుకుని ఇందులో వేసేయాలి. పసుపు, కారం, కారం, సాల్ట్ వేయాలి. సాల్ట్ తక్కువ ఎందుకు ఇస్తారు? కొంచెం చూసిన తర్వాత వేసుకున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం సాల్ట్. బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? నెట్లో చూసాను. నెట్లో చూసారా? అవునండి. అభిరుచి వాచ్ చేస్తుంటారండి? చూస్తూ ఉంటామండి. ఇష్టమా మీకు వంటలన్నీ? ఇష్టం అండి. ఈజీగా ఉంటాయా? ఈజీగానే ఉంటాయి. అభిరుచిలో వంటలు మీ అత్తగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారండి. ఆయిల్ పైకి వచ్చే వరకు. వచ్చేసింది కదా? ఆల్మోస్ట్ ఫినిష్ అండి. తవా పైన గార్నిషింగ్ కి పైన కొత్తిమీర వేసుకోవాలండి. అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, సో దహీ ఆలు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దహీ ఆలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన బంగాళాదుంపలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పొడి, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళాదుంప ముక్కలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహీ ఆలు రెడీ.